తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల జనగణను ఎంతో ప్రతిష్టాత్మకంగా కార్యక్రమం నిర్వహించింది. ముఖ్యంగా దీన్ని రాహుల్ గాంధీ తన మానస పుత్రికలా భావించారు. అయితే తెలంగాణలో ఇటీవల చేసిన కులగణనలో బీసీ కులగణన ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. కాంగ్రెస్ చేపట్టిన బీసీ కులగణన తప్పులు తడక అని, ఇందులో బీసీ జనాభా శాతాన్ని తక్కువ చేసి చూపించారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఏకంగా బీసీ గణన ప్రతులను కాల్చేశారు. అంతేకాకుండా రెడ్డిలపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో కాంగ్రెస్ తొలుత షోకాజ్ నోటీసులు ఇచ్చి ఆ తర్వాత తీన్మార్ మల్లనను ఏఐసీసీ సస్పెండ్ చేసింది. దీనిపై తీన్మార్ మల్లన తాజాగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి తనను చాలా రోజుల నుంచి సస్పెండ్ చేయాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇక బీసీ ఉద్యమాన్ని ఇక్కడి నుండే నడిపించడానికి బీజం మీరే వేశారని శివాలెత్తిపోయారు. కొన్ని రోజులుగా తమ బీసీ బిడ్డలు దీనిపై స్పందించాలని కోరుతున్నానని అన్నారు. అందుకే ఇప్పుడు సమావేశం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. తెలంగాణలో మలి దశల ఉద్యమంను నడిపించిన బీసీలు ఇప్పుడు కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారన్నారు. కేవలం బీసీలపై మాత్రమే చర్యలు తీసుకుంటామంటే భయపడే ప్రసక్తే లేదన్నారు. ఒకవేళ తప్పుడు సర్వే ప్రతులను కాలపెట్టడం తప్పు అనిపిస్తే అదే తప్పును మళ్ళీ చేస్తా అని అన్నారు. బీసీలకు అన్యాయం జరిగితే మాత్రం వదిలేదే లేదన్నారు. మీరు ఇటీవల చేసిన జనగణనను తప్పుల తడక అని ఎక్కడికొచ్చి అయినా నిరూపించేందుకు సిద్ధమని అన్నారు. ముఖ్యమంత్రి ఒక బాధ్యతాయుత పదవిలో ఉండి కూడా బీసీలకు అన్యాయం జరిగిందని చెప్తే తనను టార్గెట్ చేశారన్నారు. తెలంగాణ బిడ్డ ఎంతో మంది నాయకులు పుట్టుకొచ్చేలా చేసిందన్నారు. బీసీ మండల్ లాంటి మంచి చేసిన వారిని ప్రజలు ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీలో అగ్రవర్ణాలకు మాత్రమే అంతర్గత భద్రత ఉంటుంది. కానీ బడుగు బలహీన వర్గాలపైన మీరు ప్రతాపం చూపిస్తే ఊరుకునేదే లేదన్నారు. మీ షోకాజ్ నోటీసులకు భయపడే వ్యక్తిని కాదని అన్నారు. రాహుల్ గాంధీ ఆశయాలకు ఎంతవరకైనా వెళ్లాలన్నారు. ఇతర పార్టీలలోకి వెళ్లేదే లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ తనను సీట్లు గెలిపించిందని చెప్పుకుంటున్నారని, తనకు ఎవరూ కూడా గెలిపించేందుకు సహాయం చేయలేదని అన్నారు.